రెడ్డి గారి డిస్మిస్. రెడ్డి గారి డిస్మిస్ ఏంటి? సుప్రీంకోర్టులో రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ అయిందనే మనం చెప్పుకోవాలి. నిన్న హైకోర్టులో ఆల్రెడీ నడుస్తున్న దాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఎందుకు వేసినారు అని ముట్టికాయలు అయితే వేయడం జరిగింది కొద్దిగా. మరి చూద్దాం ఈ ఈ విషయంలో ఏం జరగబోతోందో. అండ్ మళ్ళా ఏమంటాడు రేవంత్ అన్న, పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇస్తే అన్ని పార్టీలు కూడా గట్లనే ఇవ్వాలి కదా. ఇప్పుడు రిజర్వేషన్ ఒకటి చట్టబద్ధంగా వస్తే బాగుంటుంది. పార్టీల పరంగా ఇస్తామంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదో బురిడి కొట్టేయడానికి. సో ఈరోజు ఏ పేపర్లో ప్రధాన వార్త చూసినా నిన్న సుప్రీంకోర్టు రెడ్డి గారి డిస్మిస్ అనే మనకు కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా చూద్దాము. అండ్